అమరావతికి ప్రత్యామ్నాయ మోడల్గా మావిగన్ ప్రతిపాదన చేయడం వెనుక జగన్ నిర్దేశించుకున్న అసలు లక్ష్యాలేంటి? రాజధాని విషయంలో తాను అనుకున్న ప్లాన్ బి ఇదేనని చెప్పడం ద్వారా తన ప్లాన్ ఏ విఫలమైందని లేదా దానికి ప్రజల మద్దతు లేదని జగన్ ఫిక్స్ అయ్యారా? సాధారణంగా ఒక ఉత్పత్తి ఎలా ఉన్నా దాన్ని ప్యాక్ చేసే విధానం, మార్కెట్ చేసే తీరుపైన దాని విజయం ఆధారపడి ఉంటుంది. రాజధాని విషయంలో వాస్తవాలను, లెక్కలను, లాజిక్స్తో సహా వివరించిన జగన్ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఎంచుకున్న హాలీవుడ్ తరహా డ్రామాటిక్ టైటిల్ విమర్శలకు కారణమవుతుందా? జగన్ చెప్పిన ప్లాన్ ఏ, ప్లాన్ బిలు సరే, కానీ ఆయన గతంలో చేసిన 3 రాజధానుల అంశం కానీ ప్రస్తుత మావిగన్ ప్రపోజల్ కానీ ఈ 2 మోడల్స్లోనూ అమరావతి రైతులను శాంతపరిచే అంశం ఏదైనా ఉందా? లేక వారి దారిన వదిలేయాలన్నదే జగన్ ఆలోచన? వచ్చే ఎన్నికల నాటికి అమరావతి రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి రాకపోతే అప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదనే రాష్ట్రానికి సరైనమని ప్రజలు భావించే అవకాశం ఉంటుందా? ఒకవేళ జగన్ ఈ మావిగన్ అనే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజలు మద్దతు కూడగట్టాలంటే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించి 12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఏపీ రాజధాని ఏంటి అన్న సందిగ్ధత అటు ప్రజల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఉంది. గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే టీడీపీ తన హయాంలో నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయలేకపోయింది. రాజధాని ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని, తమ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా శాశ్వత పీఠాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ భావించింది. అయితే టీడీపీ వెనుక ఉన్న రాజకీయాలను అర్థం చేసుకున్న ఓటర్లు 2019 ఎన్నికల్లో అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీని ఘోరంగా తిరస్కరించారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఒక విఫల రాజధానిగా ముద్ర వేస్తూ 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ 5 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఏపీకి ఒక స్థిరమైన రాజధానిని ఏర్పాటు చేయడంలో ఆ పార్టీ కూడా విఫలమైంది. ఉగాది, సంక్రాంతి, దసరా అంటూ ముహూర్తాల పేరుతో కాలం గడిపేసింది తప్ప ఆచరణలో అడుగు ముందుకు వేయలేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన మాటను పక్కన పెట్టి వారిని నడి రోడ్డుపై వదిలేసింది. వెరసి ఒక సుస్థిర రాజధాని నిర్మించడంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడంలోనూ ఆ 2 ప్రధాన పార్టీలు విఫలమయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా 2014-19 నాటి నాంచుడు ధోరణే అనుసరిస్తోంది. ఇందుకోసం అమరావతికి చట్టబద్ధత అనే బిల్లును తీసుకురావడం ద్వారా రాజధానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తోంది. 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేయడం సాధ్యం కాదని, ఒకవేళ భవిష్యత్తులో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాజధాని మార్పు జరగకూడదని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే తాము అసెంబ్లీలో ఒక చట్టం చేసినట్లే రేపు వచ్చే ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా మరో శాసనం చేయగలదనే ప్రాథమిక అంశాన్ని టీడీపీ మర్చిపోతోంది. పైగా కేంద్రం కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా విస్మరిస్తోంది. ఇదే సమయంలో జగన్ తన 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ప్లాన్ బిగా మావిగన్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఈ దెబ్బతో మీడియా ఛానళ్లలో అమరావతి చట్టబద్ధత అనే అంశానికి కనీసం స్పేస్ కూడా దొరకకుండా పోయింది. మావిగన్ అని ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమా తరహాలో పేరు పెట్టడం ద్వారా జగన్ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని కలిగించారు. అది నెగిటివ్ ప్రచారమా లేక పాజిటివ్ ప్రచారమా అనేది పక్కన పెడితే మొత్తానికి ఈ సరికొత్త అంశంపై అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో జగన్ విజయం సాధించారనే చెప్పాలి. జగన్ సంధించిన ఈ మావిగన్ అస్త్రం వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ విభజన వ్యూహం కనిపిస్తోంది. అమరావతి వర్సెస్ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అంటూ ఒక కొత్త చర్చను తెరపైకి తెచ్చి నేరుగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాలకు పరిమితమైన ఒక చిన్న క్లస్టర్. కానీ జగన్ చెబుతున్న మావిగన్ 110 కిలోమీటర్ల మేర విస్తరించి సుమారు 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఒక మెగా కారిడార్. ఈ 2 జిల్లాల్లోనే విభజన తీసుకురావడం ద్వారా అమరావతి రైతులను ఒక మైనారిటీగా మార్చేసి
మిగిలిన 2 జిల్లాల ప్రజలను తన వైపు తిప్పుకోవచ్చనేది ఆయన ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. మచిలీపట్నం పోర్టు నుంచి గుంటూరు దాకా ఈ కారిడార్ వెంబడి భూముల ధరలు పెరుగుతాయనే ఆశను కూడా కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఓటర్లు ఒక పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేయడం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. రాజధాని ఏర్పాటుకు ఒక సొల్యూషన్ తో పాటు రాజకీయంగా అప్పర్ హ్యాండ్ సాధించేందుకు మావిగన్ ప్రతిపాదన చేసినట్టుగానే అర్థం చేసుకోవాలి. ఇక ఈ ప్రతిపాదన వల్ల జగన్ కు అందే అదనపు ప్రయోజనాల్లో మొదటిది అమరావతి అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి లేదా ఒక వర్గం రాజకీయ అవసరాల కోసమో నిర్మిస్తున్నారనే ముద్రను ప్రజల్లో బలంగా వేయడం. దానికి భిన్నంగా మావిగన్ అనేది గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండే రాజధానిగా ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ గా చెప్పే ప్రయత్నం జరుగుతోంది. రెండవది, అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షల కోట్ల నిధుల సమీకరణపై లాజికల్ ప్రశ్నలు సంధించడం ద్వారా అమరావతి ఒక అసాధ్యమైన కలగా చిత్రీకరించడం జరిగింది. అంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మావిగన్ పేరు మీద ఎన్ని జోకులు పేరుతున్నప్పటికీ ఈ ప్రతిపాదనను జగన్ గనక కాన్ఫిడెంట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆయన ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరడం అయితే పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇక్కడే అసలు సమస్య ఐడియాలో లేదు, అది ప్రజల్లోకి వెళ్తున్న తీరులో ఉంది. గత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే 2014 నుండి 2019 మధ్య అమరావతి విషయంలో ప్రజల నుండి, ప్రతిపక్ష వైసీపీ నుండి ఎన్ని విమర్శలు వచ్చినా టీడీపీ వెనక్కి తగ్గలేదు. సాక్షాత్తు రాజధాని పరిధిలో మంగళగిరి, పెదకూరుపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో ఓడిపోయినా సరే తన అమరావతి నెరేటివ్ ను ఆ పార్టీ వదలలేదు. పైగా జగన్ తీసుకున్న 3 రాష్ట్రాల నిర్ణయాన్ని ఒక తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించడంలోనూ అది ఒక అనాలోచిత బాధ్యతారాహిత్యమైన చర్య అని ప్రజలను కన్విన్స్ చేయడంలోనూ టీడీపీ పూర్తిగా సక్సెస్ అయింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. దురదృష్టవశాత్తు తాము తటస్థులమని చెప్పుకునే మేధావుల నుండి రోజు ఈనాడు లాంటి పత్రికలు చదివి అదే గొప్ప మేధావితనం అనుకునే సూడో మేధావుల వరకు అందరూ అమరావతి విషయంలో చంద్రబాబు అసమర్థతను ప్రశ్నించడం మర్చిపోయారు. 7 ఏళ్లలో ఒక్క శాశ్వత కట్టడం కట్టలేకపోయారన్న నిజాన్ని పక్కన పెట్టి కేవలం జగన్నే తప్పుపట్టారు. నేటికి అదే ధోరణి కొనసాగుతుంది. అయితే ఇందులో జగన్ వైఫల్యం కూడా భారీగానే ఉంది. జగన్ తనను తాను ఒక అమరావతి వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా రోజు అమరావతిని ఏదో ఒక శత్రు క్షేత్రంలా చూశారే తప్ప ఆ ప్రాంతంలోని 3 నియోజకవర్గాలు తమను గెలిపించాయన్న ఆలోచనే వారికి రాలేదు. ఇక అమరావతి రైతులకు ఒక సరైన పరిష్కారం చూపి వారిని తన దారికి తెచ్చుకోవాలన్న కనీస ప్రయత్నం వైసీపీ వైపు నుండి జరగలేదు. ప్రత్యర్థుల ప్రచార వ్యవస్థల బలాన్ని జగన్ చాలా తక్కువ అంచనా వేశారు. ప్రజల్ని కన్విన్స్ చేసే బలమైన మీడియా నెట్వర్క్ లేదా ప్రచార యంత్రాంగాన్ని నిర్మించుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఇప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదన విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. జగన్ చెప్పిన ఆర్థిక లెక్కలు, 110 కిలోమీటర్ల హైవే చుట్టూ అభివృద్ధి అనే పాయింట్లు అన్ని లాజికల్ గా ఉన్నప్పటికీ ఆ మావిగన్ అనే డ్రామాటిక్ టైటిల్ వల్ల సీరియస్ చర్చ పక్కదారి పట్టింది. ఇప్పుడు చర్చ అంతా ఆ పేరు చుట్టూ, దానిపై వచ్చే జోకుల చుట్టూనే సాగుతోంది. టీడీపీ ప్రచార యంత్రాంగం ఈ గ్యాప్ ను వాడుకొని ఆ పదాన్ని ఒక హాస్యాస్పదమైన అంశంగా మార్చేస్తోంది. గతంలో 3 రాజధానుల విషయంలో జరిగినట్టే ఇప్పుడు కూడా ముందస్తుగా ప్రజలను మానసికంగా సిద్ధం చేయడంలో జగన్ వెనకబడ్డారనిపిస్తోంది. ఒకవేళ ఆ పేరు జోలికి వెళ్లకుండా నేరుగా అభివృద్ధి మోడల్ని వివరించి ఉంటే బహుశా ప్రజల నుంచి రిసీవింగ్ మరోలా ఉండేది. జగన్ ప్రతిపాదించిన ఈ 110 కిలోమీటర్ల హైవే కారిడార్ చుట్టూ భూమి ధరలు పెరుగుతాయా అంటే ఒక ప్రాంతాన్ని ప్రభుత్వం గ్రోత్ కారిడార్ గా ప్రకటించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబితే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంటుంది. మచిలీపట్నం పోర్టు నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు ఉన్న ఈ బెల్ట్ ఇప్పటికే వాణిజ్యపరంగా చురుగ్గా ఉంది. ఇప్పుడు దీనికి రాజధాని కారిడార్ అనే బ్రాండింగ్ తోడైతే పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ ను పక్కన పెట్టి చూస్తే రాష్ట్రానికి ఇది ఒక మంచి ప్రతిపాదన అంటే ఆర్థిక కోణంలో ఇది ఒక ప్రాక్టికల్ మోడల్ అనిపిస్తోంది. శూన్యం నుంచి ఒక నగరాన్ని నిర్మించడానికి అయ్యే లక్షల కోట్ల ఖర్చుతో పోలిస్తే ఇప్పటికే ఉన్న నగరాల్ని కలుపుతూ అభివృద్ధి చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన వికేంద్రీకరణ సూత్రానికి
ఇది చాలా దగ్గరగా ఉంది. అయితే ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలైతేనే రాష్ట్రానికి అసలైన మేలు జరుగుతుంది. మరి ఈ ఆర్టికల్ లాజిక్ ప్రజలకు అర్థమయ్యేలా జగన్ వివరించగలరా అన్నదే ఇక్కడ అసలైన సవాల్. ఒకవేళ జగన్ ఈ మావిగన్ అనే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టాలంటే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? రాజధాని విషయంలో జగన్ తన ప్రతిపాదనలను అర్థం కాని భాషలో చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల నుండి మద్దతు కూడగట్టడంపై ఫోకస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అమరావతి రైతులకు మావిగన్ ప్రాంతంలో ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి అది ఎలా సాధ్యమో విధి విధానాలు కూడా చెప్పాలి. తద్వారా వారికి న్యాయం చేయాలి. అలా చేయని పక్షంలో జగన్ నిర్ణయాన్ని ప్రజలు బాధ్యతారాహిత్యంగానే చూసే ప్రమాదం ఉంది. దీనికోసం జగన్ ముందుగా చేయాల్సిన పని గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రజల మద్దతును కూడగట్టడం. ఈ రెండు జిల్లాల్లో తన ప్రాతిపదికన అంటే తన ప్రతిపాదనపై పాజిటివ్ నెరేటివ్ ను బిల్డ్ చేయగలిగే బలమైన ప్రచార వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకోవాలి. మీడియా ద్వారా, నిష్పక్షపాత విశ్లేషకుల ద్వారా తను చెప్పదలుచుకున్న లాజిక్ ను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వారిని ఒప్పించాలి, వారిని మెప్పించాలి. నిజానికి అమరావతి పట్ల ప్రజలకు విపరీతమైన ప్రేమ ఏమీ లేదు. అలా అని జగన్ చెప్పిన ప్లాన్ ఏ లేదా ప్లాన్ బి అంటే 3 రాజధానులు కావచ్చు, మావిగన్ మీద కూడా వారికి పెద్దగా ఆసక్తి లేదు. ప్రజలు కోరుకుంటున్నది కేవలం స్థిరత్వం మరియు స్పష్టత. రాజధాని అంశం ఏళ్ల తరబడి నానుతూ అనిశ్చితి కొనసాగాలని వారు అస్సలు కోరుకోవడం లేదు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ప్రజలు బలంగా కోరుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అసమర్థత. విభజన తర్వాత 7 ఏళ్లలో కనీసం ఒక్క శాశ్వత కట్టడం కూడా నిర్మించలేకపోవడం, అవినీతి ఆరోపణలు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఇందుకు కారణం. ఇక అమరావతి రైతులు కూడా బాబును గుడ్డిగా సమర్థిస్తున్నారని జగన్ భావిస్తే అది పొరపాటే అవుతుంది. 2019లో అమరావతి పరిధిలోని పెదకూరుపాడు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో జగన్ ప్రజలు గెలిపించారంటే అప్పట్లో రాజధాని పేరుతో జరిగిన అవినీతి, నాంచుడు ధోరణిపై ఉన్న కోపమే దానికి సాక్ష్యం. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపి కనీస స్థాయి భవనాలు కూడా కట్టకపోవడం, అక్కడి ప్రజలు కూడా ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు. ప్రస్తుతం కూడా అలాంటి వాతావరణాన్ని తీసుకురావాలంటే జగన్ ముందుగా అమరావతి రైతులు తనపై పెంచుకున్న కోపాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకు జగన్ ముందున్న సొల్యూషన్ రైతులకు తాను చెబుతున్న మావిగన్ ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 7 నుండి 8 వేల ఎకరాలు సేకరించాలి. అలాగే ప్రస్తుతం ఉన్న అమరావతి భూములను ప్రభుత్వం వ్యవసాయ క్లస్టర్లుగా మార్చి అక్కడ అగ్రి ప్రోడక్ట్ కంపెనీలను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకురావచ్చు. ఆసుపత్రులు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రాముఖ్యతను కాపాడవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని అసెంబ్లీగానే కొనసాగిస్తూ పరిపాలనను వికేంద్రీకరిస్తే అది అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం అవుతుంది. జగన్ తన పట్టుదలను పక్కన పెట్టి ఇలాంటి ఆచరణాత్మకమైన మార్పులతో ముందుకు వెళ్తేనే ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేవలం ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా, లేక రాష్ట్ర భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్ అవుతుందా అనేది ఆయన అనుసరించే తదుపరి వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. అమరావతి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి వారికి మావిగన్ ప్రాంతంలో భూములు కేటాయించడం, అమరావతిని అగ్రి క్లస్టర్ గా మార్చడం వంటి ఆచరణాత్మక పరిష్కారాలను ఆయన ధైర్యంగా ప్రజల ముందు ఉంచాలి. ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నది పాలకుల మధ్య పంతాలు కాదు, ఒక సుస్థిరమైన రాజధాని, స్పష్టమైన అభివృద్ధి. చంద్రబాబు హయాంలో జరిగిన నాంచుడు ధోరణిని, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో నెలకొన్న అనిశ్చితిని ప్రజలు ఇప్పటికే గమనించారు. ఈ నేపథ్యంలో జగన్ తన ప్లాన్ బిని కేవలం హాలీవుడ్ తరహా పేర్లకు పరిమితం చేయకుండా బలమైన ప్రచార వ్యవస్థ ద్వారా సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించగలిగితే మద్దతు లభిస్తుంది. పట్టుదలకు పోకుండా రైతులకు న్యాయం చేస్తూ శివరామకృష్ణన్ కమిటీ సూచించిన వికేంద్రీకర ఫలాలను అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలకు కూడా అందేలా చూడడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.